ఇటీవల ఏ రాష్ట్రం విద్యార్థుల కోసం స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? జవాబు మణిపూర్. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జాతి కలహాలు మరియు తీవ్రమైన వడగళ్ల వానల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సహాయ శిబిరాల్లో ఆశ్రమం పొందుతున్న విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో స్కూల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ అనసూయ వీకే ప్రారంభించిన ఈ కార్యక్రమం వివిధ శిబిరాలను సందర్శించడానికి ఒక ఉపాధ్యాయునితో కలిసి లైబ్రరీ, కంప్యూటర్లు మరియు క్రీడా వాసులతో కూడిన మొబైల్ విద్య చట్టంను కలిగి ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ జిల్లాలో ఎన్ని రైల్వే స్టేషన్లకు పేరు మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది? జవాబు 8. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమేథీ జిల్లాలోని 8 రైల్వే స్టేషన్లకు పేరు మార్చాలని ప్రతిపాదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆమోదం తెలపడానికి ఉత్తర్వులు పంపింది. బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ నేతృత్వంలోని ఈ నిర్ణయం తీసుకోబడింది. స్థానిక దేవాలయాలు, సాధువులు, విగ్రహాలు మరియు స్వాతంత్ర సమరయోధులను కొత్త రైల్వే స్టేషన్ల పేర్లతో గౌరవించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక గుర్తింపు మరియు వారసత్వాన్ని కాపాడడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో పేర్లు మార్చబడిన రైల్వే స్టేషన్ల వివరాలు: కాశీపూర్ హాల్ట్ ని జైస్ సిటీగా మార్చారు. జైస్ను గురు గోకర్ణనాథ్ ధామ్గా మార్చారు. బాని స్వామి పరహంస మ్రిసాలి రైల్వే స్టేషన్ను మా కాళికా ధామ్, నిహాల్గఢ్ రైల్వే స్టేషన్ను మహారాజా బిజ్లీ పాసి, అక్బర్గంజ్ రైల్వే స్టేషన్ను మా హహోర్వా భవానీ ధామ్, వారిస్గంజ్ రైల్వే స్టేషన్ను అమర్ షాహిద్ బలే సుల్తాన్, పురుష్కంద్ను తాపేశ్వర్నాథ్ ధామ్గా పేర్లు మార్చడం జరిగింది. మొత్తం పేర్లు మార్చబడిన రైల్వే స్టేషన్ల సంఖ్య 8 అమేథీ జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇదాశిషా నోగ్రాంగ్ను ఏ రాష్ట్రం తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమించింది? జవాబు మేఘాలయ. మే 24లో పదవీ విరమణ చేయబోతున్న ముదుపటి లజ్జారాయి బిష్ణయ్ స్నానంలో మేఘాలయ రాష్ట్ర తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఇదాశిషా నోగ్రాయ్ను మేఘాలయ ప్రభుత్వం నియమించింది. ఏ శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద వయస్సురాలిగా జ్యోతి రాతే రికార్డు సృష్టించారు? జవాబు ఎవరెస్ట్. జ్యోతి రాత్రే మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త మరియు ఫిట్నెస్ వ్యవస్థాపకురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన అతిపెద్ద భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. కేరళలోని కొచ్చిలో ఎన్నవ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది? జవాబు 46వ. అంటార్కిటికా యొక్క సున్నితమైన పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి మరియు ఈ ప్రాంతంలో శాస్త్రీయ అన్వేషణను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం తన నిబద్ధతను చాటి చెబుతోందని భారత ప్రభుత్వ సైన్సెస్ మరియు మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సెంటర్ ఫర్ సోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ సహకారంతో 46వ అంటార్కిటిక్ ట్రీటీ మీటింగ్ను పర్యావరణ మరియు పరిరక్షణ కమిటీ 26వ సమావేశాన్ని మే 20 నుండి మే 30 వరకు కేరళలో నిర్వహించబడుతుంది. మైత్రి 1989 మరియు భారతి 2012 అనే 2
సంవత్సరం పొడవునా పరిశోధనా కేంద్రాలతో భారతదేశం అంటార్కిటికాలో కీలకమైన శాస్త్రీయ యాత్రలను నిర్వహిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించింది? జవాబు 33%. కర్ణాటక ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తప్పనిసరి చేసింది. అన్ని స్వయం ప్రతిపత్త విశ్వవిద్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది. కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 1. గుజరాత్ రాష్ట్రం మే 1, 1960లో ఏర్పడింది. బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బొంబాయి రాష్ట్రం నుంచి గుజరాత్ రాష్ట్రం విడిపోవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గాంధీనగర్. గుజరాత్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. గుజరాత్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆచార్య దేవవ్రత్. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 1. బొంబాయి ప్రెసిడెంట్ నుండి మహారాష్ట్ర విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్ మునుపటి బొంబాయి రాష్ట్రంలో మరొక రాష్ట్రంగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో భాషా సరిహద్దుల ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 1956లో రాష్ట్రాలు పునర్విభజన చట్టం ఫలితంగా ఈ విభజన జరిగింది. 1956 రాష్ట్ర గుర్తింపు చట్టం బొంబాయిని బహుభాషా రాష్ట్రంగా గుర్తించారు. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత రాజధాని ముంబాయి. ప్రస్తుత గవర్నరు రమేష్ బియాస్. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.